ఫ్రెండ్స్, 'బిగ్ బాస్' హౌస్‌లో ఈ వారం యష్మి ఎలిమినేట్ అయింది కదా! యష్మి ఎలిమినేట్ అయిన తర్వాత స్టేజ్ మీదకొచ్చిన తర్వాత నాగార్జున అండ్ 'బిగ్ బాస్' ఇద్దరు కలిసి ఒక టాస్క్ ఇస్తారు. అదేంటి అంటే నిన్న స్నేక్స్ అండ్ ల్యాడర్స్ దానిలో నిఖిల్‌కి, గౌతమ్‌కి ఇద్దరికి చెరొక 3 స్నేక్స్ పడతాయి. అంటే నిఖిల్‌కి ముగ్గురు స్నేక్స్ అని చెప్పటము, గౌతమ్‌కి ముగ్గురు స్నేక్ అని చెప్పడం జరిగింది కదా! ఆ క్రమంలో బిగ్ బామ్ ఏంటంటే నెక్స్ట్ వీక్ అంటే 13వ వారం డైరెక్ట్‌గా నామినేషన్స్‌లోకి వెళ్ళిపోవడానికి బిగ్ బామ్ యష్మి వేయాలన్నమాట. ఇద్దరిలో ఎవరో ఒకళ్ళ మీద వేయాలి. సో, యష్మి ఏంటి నిఖిల్ అంటే ఇష్టం. సో, ఖచ్చితంగా గౌతమ్ మీద వేసేసింది. సో, గౌతమ్ నేరుగా నామినేషన్స్‌లోకి వెళ్ళిపోయాడు నెక్స్ట్ వీక్. గౌతమ్‌ని ఎవరు నామినేట్ చేయడానికి వీల్లేదు. కానీ గౌతమ్ మాత్రం ఎవరినైనా నామినేట్ చేయొచ్చు. ఇది యష్మి వేసిన శిక్ష. నిఖిల్‌ని పాపం తను అక్కడి నుంచి కాపాడింది. నిఖిల్ గనక నెక్స్ట్ వీక్ సేవ్ అయితే, ఆ ఓట్స్ పృథ్వీకి పడడం వల్ల పృథ్వీ నెక్స్ట్ వీక్ వెళ్ళే అవకాశం ఉంటుంది. ఎందుకంటే రోహిణి నామినేషన్స్‌లో లేదు. తేజ, అవినాష్ ఉంటారు. సో, అవినాష్ మరి మేబీ నామినేషన్స్‌లోకి వస్తాడేమో చూడాలి.